హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఈ వీడియోలో గ్రోలోని లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ గురించి తెలుసుకుందాము. మీరు మొబైల్లో కనుక గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు గ్రో యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇక్కడైతే గ్రో పిన్ ద్వారా కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మనమైతే గ్రో యాప్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం గ్రో యాప్లోకి అయితే పిన్ ఎంటర్ చేసుకుని మనం గ్రో యాప్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. సో స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ. బట్ ఇలా కాకుండా మీరు ఒకవేళ కనుక మీ ల్యాప్టాప్లో కానీ లేదా మీ కంప్యూటర్లో కానీ మీరు గ్రో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే కనుక మీకు ఈ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని అప్పుడు మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఉదాహరణ క్రోమ్లో మీరు www.grow.in అనేసి ఇక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము గ్రో వెబ్సైట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే కనుక డెస్క్టాప్ సైట్ అని వస్తుంది. సో ఈ డెస్క్టాప్ సైట్ అని ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో గ్రో వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు లాగిన్ ఐడి, మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మీకు వెల్కమ్ టు గ్రో, కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. సో మీరు గ్రోలో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చుంటారో దాని నుంచి మీరు ఇక్కడ గ్రో వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో మీరు గ్రోలోను, సో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, అలాగే ఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు గ్రోలో మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ కనుక మీరు ఆ పాస్వర్డ్ మర్చిపోతే గ్రో యొక్క పాస్వర్డ్, ఈ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా కూడా మీరైతే కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. సో మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెండ్ ఓటీపీ అనేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడిలో చెక్ చేసుకుని ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మరొకసారి ఎంటర్ చేసి ఆ తర్వాత అప్డేట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ అనేది, సో ఈ మినిమం 8 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ప్లస్ నంబర్స్తో ఉన్న పాస్వర్డ్ ఒకటి మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మళ్ళీ వెనక్కి రీడైరెక్ట్ అవుతారు. సో మళ్ళీ ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే కొత్తగా పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఒకవేళ మీరు ఇదివరకే పాస్వర్డ్ మీకు గుర్తుంటే ఫర్గాట్ పాస్వర్డ్ అనేది మీరు అసలు వాడక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకోవాలి. సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏదైతే గ్రో పిన్ మీరు సెట్ చేసుకుని ఉంచారో ఆ గ్రో పిన్ ఇక్కడ 4 డిజిట్ పిన్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు గ్రో పిన్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ గ్రో పిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు కొత్త పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలో ఫర్గాట్ గ్రో పిన్ అనేది కూడా మీకైతే ఐలో ఉంటుంది ఇన్ఫర్మేషన్ దాంట్లో. సో ఆ వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుంది. లేదా సింపుల్గా ఇక్కడ ఫర్గాట్ గ్రో పిన్ అంటే దాన్ని ఫర్దర్గా వచ్చే ఆప్షన్స్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు చూసారు కదా, మీరు గ్రో వెబ్సైట్లోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము. సో గ్రో యాప్కి గ్రో వెబ్సైట్కి కొంచెం డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ వెబ్సైట్లో కూడా మీకు స్టాక్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు స్టాక్స్లో వెరిఫై చేసుకుని మీరు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేయొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరైతే వెళ్తే కనుక మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ విధంగా మీరు గ్రో యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే అది ఎలాగనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది కదా.
సో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. క్లోజ్ చేసే ముందర ఇక్కడ లాగౌట్ అని క్లిక్ చేస్తే కనుక మీరు ఈ వెబ్సైట్ నుంచి లాగౌట్ అయిపోతారు మీ అకౌంట్ నుంచి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగ మనం గ్రోలోని యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో కూడా వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.